నీలో ఉంటున్నటువంటి బలహీనతను బట్టి నీ ఇంటి వారే నిన్ను ప్రక్కకు పెట్టారేమో, నీ యొక్క ఫెయిల్యూర్ని బట్టి నీవు వెలివేయబడ్డావేమో, ఎవరు నిన్ను అర్థం చేసుకునేటువంటి వారు లేరేమో, అందరికీ దూరం అయిపోయావేమో, ఒంటరిగా చేయబడ్డావేమో, ఎవరు నిన్ను అర్థం చేసుకోవడం లేదేమో. అయితే ఆ కుష్ఠరోగి యేసు ప్రభువుకి ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభువు ఆయన ప్రార్థన విన్నాడు. హల్లెలూయా. నీవు వెలివేయబడినా పర్లేదు, అందరి చేత ద్వేషించబడినా పర్లేదు, ఎవరు నిన్ను లెక్క చేయలేకపోయినా పర్లేదు, నీవు యేసు ప్రభువుకి ప్రార్థన చేస్తే యేసు ప్రభువు నీ జీవితాన్ని బాగు చేయగలడు. దేవుడు ఎందుకు నీకు ఈ దేహాన్ని ఇచ్చాడంటే, ఎందుకు ఈ శరీరాన్ని ఇచ్చాడంటే, నీ యొక్క శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు కాదు. ఈ యొక్క దేహముతో నీవు దేవుణ్ణి మహిమపరచుటకు. ప్రియ యవనస్తుడా, నీ దేహంతో ఏం చేస్తున్నావు? నీ దేహంతో ఏం చేస్తూ ఉన్నావు? ఏ పాపాలు చేస్తూ ఉన్నావు? నీ కళ్ళతో, నీ నోటితో ఏ పాపాలు చేస్తున్నావు? నీ పెదవులతో ఏ పాపాలు చేస్తూ ఉన్నావు? నీ నాలుకతో ఏ పాపాలు చేస్తూ ఉన్నావు? నీ చేతులు, నీ పాదాలు ఏ పాపములకై ముందుకు వెళ్తూ ఉన్నాయో పరిశీలన చేసుకో. నీ దేహములో నీకు ఇవ్వబడినటువంటి ప్రతి అవయవం కూడా దేవుణ్ణి మహిమపరచాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. నీ కన్నులు దేవునికి సమర్పించబడాలి, నీ యొక్క చెవులు దేవునికి సమర్పించబడాలి, నీ యొక్క నోరు దేవునికి సమర్పించబడాలి, నీ నాలుక దేవునికి సమర్పించబడాలి, నీ యొక్క పెదవులు దేవునికి సమర్పించబడాలి, నీ యొక్క హృదయము దేవునికి సమర్పించబడాలి, నీ యొక్క చేతులు, నీ యొక్క పాదములు, నీ యొక్క సర్వ శరీరము దేవునికి సమర్పించబడాలి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచండి. ఊర్నే నేను క్రైస్తవునంటే సరిపోదు. ఊరికనే మెడలో సిలువ వేసుకుంటే క్రైస్తవుడైపోవు. ఊరికనే ఇంటి మీద స్టార్ పెట్టుకుంటేనో సిలువ పెట్టుకుంటేనో క్రైస్తవుడు కావు. నీవు క్రీస్తును అనుసరించేటువంటి వ్యక్తివైతే నీ దేహములో ఉంటున్నటువంటి ప్రతి అవయవము కూడా క్రీస్తుకు సమర్పించబడాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భక్తులు వారి దేహంలో ఉన్నటువంటి అవయవముల కొరకు ప్రార్థన చేశారు. నేను రాసిన పుస్తకంలో కన్నులను గురించి భక్తులు ఎలా ప్రార్థన చేశారో అందులో రాయబడ్డాయి. దావీదు భక్తుడు, ప్రభా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయమన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నీ కన్నులు ఎప్పుడు కూడా వ్యర్థమైనవి చూడడానికి ఆకర్షించబడుతూ ఉంటాయి. అయితే దావీదు తన కన్నుల కొరకు ప్రార్థన చేశాడు. దావీదు తన నాలుక కొరకు ప్రార్థన చేశాడు, నోటి కొరకు ప్రార్థన చేశాడు, పెదవుల కొరకు ప్రార్థన చేశాడు. ప్రభా, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టమన్నాడు. ఎందుకంటే వ్యర్థమైనటువంటి మాటలు ఆయన నోట రాకుండా. భక్తులు తమ చేతుల కొరకు, తమ పాదముల కొరకు ప్రార్థన చేశారు. మొదటి సెషన్లో చెప్పినట్లుగా బైబిల్ గ్రంథంలో ఇంకా 2 కుష్ఠరోగులు శుద్ధులుగా చేయబడ్డారు. మన యొక్క నడత కూడా దేవుని వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకొనుట చేత శుద్ధి చేయబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక పాపమన్నటువంటి కుష్ఠరోగము వలన అపవిత్రపరచబడినటువంటి మన యొక్క జీవితాలు కూడా ఆ యొక్క కుష్ఠరోగులు ఏ విధంగా శుద్ధి చేయబడ్డారో మనము చూచినట్లయితే ఇంకా కొన్ని ఆత్మీయ పాఠములను మనం నేర్చుకోగలుగుతాం. గమనించండి, మన యొక్క మూల వాక్య వచనం ఏమిటంటే 119వ కీర్తన 9వ వచనం. దావీదు భక్తుడు దేవుని యొక్క వాక్యమును బట్టి జాగ్రత్తగా మన యొక్క నడతను చూచుకున్నట్లయితే మన నడత శుద్ధి చేయబడుతుందని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. దాని తరువాత 11వ వచనంలో ఆయన ఏమంటూ ఉన్నాడంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకున్నానన్నాడు.
ఇప్పుడు దేవుని యొక్క వాక్యములో ప్రతిరోజు మునుగుతున్నటువంటి మన జీవితాలలో దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయంలో దాచుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే పాపము వలన మనము అపవిత్రపరచబడుతూ ఉన్నాం. దేవుని వాక్యంలో మునుగుట వలన, అనగా ఆ దేవుని వాక్యాన్ని మన జీవితములకు అప్లై చేసుకున్నటను బట్టి మనము శుద్ధి చేయబడుతూ ఉన్నాం. అయితే మనము పరిశుద్ధంగా మనము బ్రతకడానికి దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. ఎంతమందికి ఏదో ఒక సమయంలో అనారోగ్యం వచ్చి ఉంటుంది? ఒకసారి చెయ్యొద్దండి. జ్వరమో, దగ్గో, జలుబో, ఏదో ఒకటి. అందరికీ ఏదో ఒక సమయంలో అనారోగ్యం తప్పకుండా వచ్చే ఉంటుంది. మనకు అనారోగ్యం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. వెళ్ళినప్పుడు డాక్టర్ ఏదో కొన్ని పరీక్షలు చేసి ఆయన మెడిసిన్ రాస్తాడు. ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే బాగైపోతుందా? వెళ్తే బాగా కాదు. ఆయన రాసిచ్చినటువంటి ఆ యొక్క ప్రిస్క్రిప్షన్ని మీరేం చేయాలి? ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి? మెడికల్ షాప్కి తీసుకొని వెళ్ళాలి. అక్కడ మెడిసిన్ కొనుక్కుంటారు. కొనుక్కుంటే బాగైపోద్దా? కొనుక్కుంటే బాగా కాదు. సరే, ఇంటికి తెచ్చుకున్నారు, ఇంట్లో పెట్టుకున్నారు, బాగైపోద్దా? బాగా కాదు. సరే, మీ తల కింద పెట్టుకుంటే బాగైపోద్దా? ఆ మాత్ర ఏం చేయాలి? మీరు మింగాల. ఆ మాత్ర ఎక్కడికి వెళ్ళాలా? కడుపులోకి వెళ్ళాలి. అప్పుడే ఆ యొక్క మాత్ర మీ యొక్క అనారోగ్యం పైన ప్రభావితం చూపి మీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. ఈ దేవుని వాక్యం కూడా అంతే. చాలామంది క్రైస్తవులు ఒక సమస్య వచ్చినప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్తారు, ప్రార్థన చేయించుకుంటారు. లేదు, వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు దేవుడు పలానా దగ్గర నీవు సరి చేసుకోవాలి, పలాని విధంగా నీవు బ్రతకాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. అయితే చాలాసార్లు మనము ఆ దేవుని వాక్యాన్ని ఇంట్లోనికి తీసుకొని వెళ్తాం. అయితే కొద్దిమందే ఆ దేవుని వాక్యాన్ని వారి హృదయాల్లో పెట్టుకుంటారు. ఏ విధంగా అయితే ఆ యొక్క మెడిసిన్ అన్నటువంటిది నీ లోపలికి వెళ్తే కానీ నీ మీద ప్రభావితం చేయదో, ఆ విధంగా దేవుని వాక్యం నీలోనికి వెళ్తే కానీ దాని యొక్క పూర్తి ప్రభావమును నీ జీవితంలో నీవు చూడలేవు. అందుకే దావీదు భక్తుడు, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నా. నీ హృదయంలో నుండి బయటకు వచ్చేటివి ఏవైతే నిన్ను అపవిత్రపరుస్తూ ఉన్నాయో, ఇక అవి నిన్ను అపవిత్రపరచకుండా ఉండాలంటే, పరిశుద్ధంగా జీవించాలంటే, పాపము చేయకుండా యేసు కొరకు నీవు బ్రతకాలి అంటే నీ హృదయములోనికి వాక్యము వెళ్ళాలి. అందరికీ యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం తెలుసు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో అపోస్తులైన పౌలు ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనీయుడు. ఎంతగా? సమృద్ధిగా నివసింపనీయాలి. చాలామంది సండే స్కూల్లో వాక్యాలు కంఠపాఠం చేస్తారు. వాళ్ళు యూత్ అయిపోయిన తర్వాత వాళ్ళు మానేస్తారు. ఎందుకు తెలియదు, చాలామందికి తెలియదు. సండే స్కూల్ అప్పుడేమో పిల్లలకు వాక్యం నేర్పిస్తారు, వాక్యం హృదయంలో పెట్టుకోవాలంటారు. ప్రతి ఆదివారం ఒక కంఠత వాక్యం ఉంటుంది. కంఠత వాక్యము చెబితేనే మీకు గిఫ్ట్లని కూడా తల్లిదండ్రులు పిల్లలకు చెప్తూ ఉంటారు. కంఠత వాక్యాలు చెప్పినటువంటి వారికి చర్చిలో ప్రైజెస్ ఉంటాయి. అయితే వాళ్ళు యూత్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎందుకో అది సమ్హౌ ఇట్ ఈస్ బీయింగ్ నెగ్లెక్టెడ్. అయితే దావీదు, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి యవనస్తులుగా మీరు మీ హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకోగలిగితే, ఈ లోకము ఎంత అపవిత్రతలో బ్రతికినా, నీ చుట్టుప్రక్కల ఉంటున్నటువంటి ప్రపంచం ఎంత భ్రష్టత్వంలోనికి దిగిపోయినా,
నీవు దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యము మన హృదయములోనికి వెళ్ళాలి. రెండవదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం చూసినట్లయితే ఇక్కడ మరొక కుష్ఠరోగి యేసు ప్రభువు చేత శుద్ధినిగా చేయబడ్డాడు. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెనో. ఉదయాన మనం చూసాం, ఆ కుష్ఠరోగి సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నాడు, ఒక పరాక్రమశాలిగా ఉంటూ ఉన్నాడు. ఆయన దగ్గర డబ్బులున్నాయి, హోదా ఉంది, అధికారం ఉంది, సమాజంలో ఆయనకు ఒక గుర్తింపు ఉంది. అయితే ఇక్కడ మరొక కుష్ఠరోగిని చూస్తూ ఉన్నాం. ఈ యొక్క కుష్ఠరోగి అందరి చేత తృణీకరించబడినటువంటి వాడు, సమాజంలో కలిసి జీవించలేనటువంటి స్థితి. యేసు ప్రభువులు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఉంటే ఆయన మాటలను అందరితో కలిసి వినడానికి కూడా ఆయనకు అనుమతి లేదు. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారము కుష్ఠరోగము చేత బాధపడుతున్నటువంటి వ్యక్తి సమాజమునకు బయట ఉండాలి, ఊరి బయట ఉండాలి. అయితే ఆయన ఆ కొండ క్రింద దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాడు, యేసు ప్రభు యొక్క మాటలు వింటూ ఉన్నాడు. ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి నీ జీవితంలో, ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఈ యొక్క కుష్ఠరోగి వలె నీవు వెలివేయబడ్డావేమో, నీలో ఉంటున్నటువంటి బలహీనతను బట్టి నీ ఇంటి వారే నిన్ను ప్రక్కకు పెట్టారేమో, నీ యొక్క ఫెయిల్యూర్ని బట్టి నీవు వెలివేయబడ్డావేమో, ఎవరు నిన్ను అర్థం చేసుకునేటువంటి వారు లేరేమో, అందరికీ దూరం అయిపోయావేమో, ఒంటరిగా చేయబడ్డావేమో, ఎవరు నిన్ను అర్థం చేసుకోవడం లేదేమో. అయితే ఆ కుష్ఠరోగి యేసు ప్రభువుకి ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభువు ఆయన ప్రార్థన విన్నాడు. హల్లెలూయా. నీవు వెలివేయబడినా పర్లేదు, అందరి చేత ద్వేషించబడినా పర్లేదు, ఎవరు నిన్ను లెక్క చేయలేకపోయినా పర్లేదు, నీవు యేసు ప్రభువుకి ప్రార్థన చేస్తే యేసు ప్రభువు నీ జీవితాన్ని బాగు చేయగలడు. ఎవరి సహాయమో నీకు అవసరం లేదు, ఎవరి పలుకుబడో నీకు అవసరం లేదు. ఆ యొక్క నయమాను, ఆ యొక్క ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి రావడానికి ఆ యొక్క సిరియా రాజు ఒక లెటర్ రాసి పంపించాడు ఇశ్రాయేలు రాజుకి. అయితే ఇక్కడ ఈ కుష్ఠరోగిని చూస్తున్నాం, ఒంటరిగా ఉన్నాడు, అందరికీ దూరం చేయబడ్డాడు. అయితే కూడా ఆయన ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభువు ఆయన ప్రార్థనను ఆలకించాడు. ఈ యొక్క కుష్ఠరోగి శుద్ధునిగా చేయబడ్డానికి ఏది సహాయపడిందంటే దేవుని వాక్యానుసారముగా ప్రార్థన చేయుట. ఈయన ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. అనేక మందికి నేనంటే ఇష్టం లేదు, అందుకే నేను సమాజము బయట బ్రతుకుతూ ఉన్నాను, అందుకే మనుషులతో కలిసి జీవించలేకపోతున్నాను, అందుకే అందరికీ దూరము చేయబడ్డాను. యేసు ప్రభువా, నీ మాటలు విన్నాను, నీవు బోధించినటువంటి ఆ యొక్క మధురమైనటువంటి వాక్యాన్ని విన్నాను, ఎందుకో నీవు నన్ను దగ్గరికి చేర్చుకుంటావేమో అని అనిపించింది, అందుకే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. దేవుని యొక్క ఇష్టము, చిత్తము ఏమిటంటే మనందరము శుద్ధులుగా చేయబడుట. చప్పట్లు కట్టి దేవుని నామాన్ని గణపరచండి. చాలామంది నా వివాహంలో దేవుని చిత్తం ఏంటి, నా ఉద్యోగంలో దేవుని చిత్తం ఏంటి, నా ప్రమోషన్లో దేవుని చిత్తం ఏంటి, నేను ఫారిన్కి వెళ్ళాలంటే దేవుని చిత్తం ఏంటి అని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. దేవుని ఇష్టము, దేవుని యొక్క చిత్తము నీ పట్ల మొదటిది ఏమిటంటే నీవు శుద్ధి చేయబడుట. అందుకే అక్కడ యేసు ప్రభువుల వారు ఆ యొక్క కుష్ఠరోగితో ఏమంటున్నారంటే, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మో. దేవుని వాక్యానుసారముగా నీవు ప్రార్థన చేయగలిగితే
నీవు దేవునికి దగ్గరగా చేయబడుతావు. అక్కడ ఎప్పుడైతే ఆ కుష్ఠరోగి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్నాడో, అక్కడ యేసు ప్రభువు చెయ్యి చాపి వానిని ముట్టాడంట. హల్లెలూయా. ఒక కుష్ఠరోగిని ఎవరు ముట్టకూడదు, ముడితే వారు అపవిత్రపరచబడతారు. ఈ యొక్క కుష్ఠరోగి ఎప్పుడైతే ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ప్రార్థన చేయగలిగాడో, అప్పుడు ఆ కుష్ఠరోగి దేవునికి అంత దగ్గరగా చేయబడ్డాడు. యేసు ప్రభువు చెయ్యి అతనిని తాకే అంత దగ్గరగా ఈ కుష్ఠరోగి వెళ్ళగలిగాడు. ఎందుకంటే దేవుని చిత్త ప్రకారం, ఇష్ట ప్రకారం ప్రార్థించేటువంటి అనుభవం ఆ కుష్ఠరోగికి ఉంది. చాలామంది క్రైస్తవులు, చాలామంది యవనస్తులు మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనాన్ని క్లెయిమ్ చేస్తారు. ఏమని? అడుగుడి మీకు ఇవ్వబడును. చూడండి ఎంత బాగా చెప్తున్నారు మీరు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు. అందరికీ తెలిసే మాట. కాబట్టి ఇది పట్టుకొని ఏం చేస్తాం? ప్రభువా అడుగుడి ఏమని అన్నావు. అడుగుతారు. ఏమడుగుతారు? వాళ్ళకి ఇష్టం వచ్చినవన్నీ అడుగుతారు. వాళ్ళకి ఇష్టం వచ్చినవన్నీ. ఒక నెల క్రిందటేమో పలాని వ్యక్తితో పెళ్లి కావాలని అడిగావు. ప్రభువా నేను ఈమెనే చేసుకుంటా, ఈయన్నే చేసుకుంటా. కరెక్ట్గా 4 వారాలు తిరిగిందో లేదో మళ్ళా పేరు మారిపోయి ఉంటుంది. లేదు ప్రభువా, ఎందుకంటే నీ ఇష్టం మారిపోతూ ఉంటుంది. దేవుని యొక్క మహాకృపను బట్టి నేను పరిశుద్ధమైన బైబిల్లో 1000 వాక్యములు కంఠపాఠం చేశాను. ఈ మధ్యనే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 22 అధ్యాయములను కూడా కంఠపాఠం చేశాను. ప్రతిరోజు ఆ వాక్యములను నేను చెప్పుకుంటూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాన్నే ప్రార్థనగా చేయడం నాకు నేర్పించాడు. చాలాసార్లు నేను విన్నాను. ఏమని విన్నానంటే, చాలామంది ప్రసంగికులు నీవు ప్రార్థన చేయాలి అని చెప్పేవారు. నేను ప్రభువుని 11 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే తెలుసుకున్నాను. చాలా చిన్న వయసులో 14 సంవత్సరములకు సంపూర్ణ సేవకు వచ్చాను. సో ఒకరోజు నాకు చాలా సమయం ఉంటే, ఈరోజు నేను చాలా సమయం ప్రార్థనలో గడపాలి అని చెప్పి ఒక వాచ్ తీసుకొని వెళ్ళి టైం చూసి నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రార్థన చేశాను. నా గురించి చేసుకున్నా, మా ఇంట్లో వాళ్ళ గురించి చేశాను, నాకు తెలిసిన వాళ్ళందరి గురించి ప్రార్థన చేశాను. నేను అనుకున్నాను ఖచ్చితంగా ఒక 2 గంటలన్నా అయి ఉంటుందేమో అని. కళ్ళు తెరిచి వాచ్ను చూస్తే సరిగ్గా 5 నిమిషాలు కూడా పూర్తి అవ్వలేదు. ఎందుకంటే అది కావాలి, ఇది కావాలి, ఇట్లా జరగాలి, అట్లా జరగాలి, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇంతే కదా, ఇంకేముంది ప్రార్థన. అయితే దేవుని వాక్యానుసారంగా ప్రార్థన చేయమని దేవుడు నాకు నేర్పించాడు. మన జీవితంలో దేవుని వాక్యమును బట్టి మన జీవితాలను సరి చేసుకోవాలి. దేవుని వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి. మీ జీవితంలో మీరు ఏది అడిగినా ప్రభువా నీకు ఇష్టమైతేనే నాకు ఇవ్వు ప్రభువా అంటే దేవుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. మీ పిల్లలు ఒకవేళ మీ దగ్గరకు వచ్చి డాడీ మీకు ఇష్టమైతేనే నాకు అది కొనివ్వండి అంటే అది తల్లిదండ్రులుగా మనకి ఎంత సంతోషం వేస్తుంది కదా. లేదనుకోండి, అది వద్దురా అది నీకు మంచిది కాదురా అన్నవాడు లేదు నాకు కానే కావాలంటే చాలామంది తల్లిదండ్రులు ఏమంటారంటే నీ సావు నువ్వు సావురా అని తీసి ఇచ్చేస్తారు. పాత నిబంధనలో అదే జరిగింది కదా. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి మాంసం కావాలని అడిగారు. మాకు కానే కావాలన్నారు. ఐగుప్తే బాగుందన్నారు, అక్కడే మాకు అన్ని బాగున్నాయన్నారు. సరే దేవుడు ఏం చేశాడు? ఎంత కావాలో అంత తినండి. ఎంతగా కావాలి? ఇందులో మీరు తిన్నది ముక్కుల్లో నుంచి బయటకు వచ్చి అంతగా ఇస్తాను తినండి అన్నాడు. అయితే దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. కాబట్టి ఒకవేళ నీ జీవితంలో ప్రభా నాకు ఆమెతోనే పెళ్లి కావాలి నాయన, ఆయనతోనే పెళ్లి కావాలి, ఆ ఉద్యోగమే కావాలి, ఆ ఇల్లే కావాలి, ఆ కారే కావాలి. కొంతమంది బోధిస్తూ ఉంటారు నీకు ఆ కారు కావాలంటే దాన్ని నువ్వు పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండాలి. ఏమని? ఆ కారే కావాలి, ఆ నెంబరే కావాలి, ఆ కలరే కావాలి. అలా కాదు. యేసు ప్రభువుల వారు చేసిన ప్రార్థన మనకి
మాదిరికరమైనటువంటిది. ఆ గెత్సెమనే తోటలో ఆయన వేదన పడి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన చెమట రక్త బిందువులుగా కారుతూ ఉన్నప్పటికీ, ఆ యొక్క శిలువ మరణాన్ని ఆయన చూస్తూ ఉన్నప్పుడు, ఒక మానవునిగా శరీరాకారంలో ఉంటున్నటువంటి ఆ క్రీస్తు దాన్ని సహించలేనిదిగా కనిపించింది. కానీ ఆయన ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభువా నా చిత్తం కాదు నాయనా, నీ చిత్తమే సిద్ధించాలి. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మనం ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా, ప్రభువా నీ చిత్త ప్రకారం నాకు సహాయం చేయి, నీ చిత్త ప్రకారం నాకు సహాయం చేయి అంటే, అప్పుడు నీవు దేవునికి ఎంత దగ్గరగా చేయబడతావంటే, దేవుని యొక్క స్పర్శను, తాకిడిని నీ జీవితంలో చూస్తావు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. ఆ కుష్ఠరోగి ప్రభువా నన్ను ముట్టని కూడా అడగలేదు. ఎందుకంటే ఆ కుష్ఠరోగికి తెలుసు ఎవరు ఆయన్ని ముట్టడానికి వీలు లేదు. ముట్టినటువంటి వ్యక్తి ఈయనను బట్టి అపవిత్రపరచబడతాడని తెలిసి కూడా ఆయన ప్రభువా నీకు ఇష్టమైతే శుద్ధినిగా చేయమంటే అడగకపోయినా యేసు ప్రభు ఆయన్ని ముట్టాడు, ఆయన్ని త్రాకాడు. ఆ తాకిడి, ఆ స్పర్శ ఆయనను శుద్ధినిగా చేసింది. నీ జీవితంలో కూడా దేవుని వాక్యానుసారంగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీవు దేవునిలో ఎదుగుతావు, దేవునికి మరింత దగ్గరగా చేయబడతావు. ఇప్పుడు దేవుడు మనల్ని శుద్ధి చేశాడు. శుద్ధి చేసిన తర్వాత ఆ కుష్ఠరోగితో ఏమంటూ ఉన్నాడంటే, 3-4 వచనాలను చదువుదాం. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. 4వ వచనం చూడండి. అప్పుడు యేసు ఎవనితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పెను. ఇప్పుడు యేసు ప్రభు ఆయనతో ఏమంటూ ఉన్నాడంటే, నీవు శుద్ధునిగా చేయబడ్డావు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే నీ యొక్క దేహాన్ని యాజకునికి కనపరుచుకోవాలి. ఆ యాజకుడు సర్టిఫై చేస్తాడు ఆయన శుద్ధినిగా చేయబడ్డాడో లేదో. శుద్ధునిగా చేయబడినటువంటి తర్వాత ధర్మశాస్త్ర ప్రకారము ఆయన కానుకనివ్వాలి, బలి అర్పించబడాలి. అయితే ఇప్పుడు యేసు రక్తములో శుద్ధి చేయబడినటువంటి మనము దేవుని వాక్య ప్రకారము, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి శుద్ధి చేయబడినటువంటి మన జీవితాలు ఎలా ఉండాలంటే, మన దేహములు దేవునికి సజీవ యాగముగా సమర్పించబడాలి. హల్లెలూయా. ఊరినే నేను శుద్ధి చేయబడ్డాను, నా అంతరంగం శుద్ధి చేయబడింది, నా తలంపులు శుద్ధి చేయబడ్డాయి, నా యొక్క చూపులు శుద్ధి చేయబడ్డాయి, నా యొక్క ఆలోచనలు శుద్ధి చేయబడ్డాయి, నా చేష్టలు శుద్ధి చేయబడ్డాయని చెప్తే సరిపోదు. శుద్ధి చేయబడినటువంటి నీ జీవితం, నీ దేహము క్రీస్తుకు సమర్పించబడాలి. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలలో ఆయన అంటూ ఉన్నాడు, మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో నివసించు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాయని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినటువంటి వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. దేవుడు ఎందుకు నీకు ఈ దేహాన్ని ఇచ్చాడంటే, ఎందుకు ఈ శరీరాన్ని ఇచ్చాడంటే, నీ యొక్క శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు కాదు. ఈ యొక్క దేహముతో నీవు దేవుణ్ణి మహిమపరచుటకు. ప్రియ యవనస్తుడా, నీ దేహంతో ఏం చేస్తున్నావు? నీ దేహంతో ఏం చేస్తూ ఉన్నావు? ఏ పాపాలు చేస్తూ ఉన్నావు? నీ కళ్ళతో, నీ నోటితో ఏ పాపాలు చేస్తున్నావు? నీ పెదవులతో ఏ పాపాలు చేస్తూ ఉన్నావు? నీ నాలుకతో ఏ పాపాలు చేస్తూ ఉన్నావు? నీ చేతులు, నీ పాదాలు ఏ పాపములకై ముందుకు వెళ్తూ ఉన్నాయో పరిశీలన చేసుకో. నీ దేహములో నీకు ఇవ్వబడినటువంటి ప్రతి అవయవం కూడా దేవుణ్ణి మహిమపరచాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది. అందుకే అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ 6వ అధ్యాయం 13వ వచనములో అంటూ ఉన్నాడు, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. నీ దేహం
దేవునికి అప్పగించబడాలి. నీ దేహంలో ఉంటున్నటువంటి అవయవములన్నీ కూడా దేవునికి అప్పగించబడాలి. నీ కన్నులు దేవునికి సమర్పించబడాలి. నీ యొక్క చెవులు దేవునికి సమర్పించబడాలి. నీ యొక్క నోరు దేవునికి సమర్పించబడాలి. నీ నాలుక దేవునికి సమర్పించబడాలి. నీ యొక్క పెదవులు దేవునికి సమర్పించబడాలి. నీ యొక్క హృదయము దేవునికి సమర్పించబడాలి. నీ యొక్క చేతులు, నీ యొక్క పాదములు, నీ యొక్క సర్వ శరీరము దేవునికి సమర్పించబడాలి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. ఊర్నే నేను క్రైస్తవునంటే సరిపోదు. ఊర్నే మెడలో సిలువ వేసుకుంటే క్రైస్తవుడైపోవు. ఊర్నే ఇంటి మీద స్టార్ పెట్టుకుంటేనో సిలువ పెట్టుకుంటేనో క్రైస్తవుడు కావు. నీవు క్రీస్తును అనుసరించేటువంటి వ్యక్తివైతే నీ దేహములో ఉంటున్నటువంటి ప్రతి అవయవము కూడా క్రీస్తుకు సమర్పించబడాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భక్తులు వారి దేహంలో ఉన్నటువంటి అవయవముల కొరకు ప్రార్థన చేశారు. నేను రాసిన పుస్తకంలో కన్నులను గురించి భక్తులు ఎలా ప్రార్థన చేశారో అందులో రాయబడ్డాయి. దావీదు భక్తుడు, ప్రభా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయమన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నీ కన్నులు ఎప్పుడు కూడా వ్యర్థమైనవి చూడడానికి ఆకర్షించబడుతూ ఉంటాయి. అయితే దావీదు తన కన్నుల కొరకు ప్రార్థన చేశాడు. దావీదు తన నాలుక కొరకు ప్రార్థన చేశాడు. నోటి కొరకు ప్రార్థన చేశాడు. పెదవుల కొరకు ప్రార్థన చేశాడు. ప్రభా నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టమన్నాడు. ఎందుకంటే వ్యర్థమైనటువంటి మాటలు ఆయన నోట రాకుండా. భక్తులు తమ చేతుల కొరకు, తమ పాదముల కొరకు ప్రార్థన చేశారు. కాబట్టి లోక సంబంధమైన విషయాల కొరకు ప్రార్థన చేస్తే నీవు 5 నిమిషాలే ప్రార్థన చేస్తావు. అయితే దేవుని వాక్యానుసారంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భక్తులు చేసినటువంటి ప్రార్థనలను నీవు ఒక ప్రార్థనగా చేసుకొని చేయగలిగితే నీ ఆత్మీయ జీవితంలో నీవు దేవునికి మరింత దగ్గరగా జీవించగలుగుతావు. దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితాన్ని నీవు జీవించగలుగుతావు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఒక తీర్మానం చేయాలి. నీ దేహము క్రీస్తుకు కానుకగా సమర్పించబడాలి. సజీవ యాగముగా మనము దేవునికి సమర్పించుకోవాలి. అందుకే పౌలు రోమీయులకు రాస్తూ 12వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటున్నాడంటే, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీ యొక్క శరీరములను సజీవ యాగముగా సమర్పించుకోవాలి. అంటే మీ యొక్క శరీరములోని అవయవములన్నీ కూడా బాగా పనిచేసేటప్పుడే, అంటే మీ యవన వయస్సులోనే మీరు క్రీస్తుకు మీ శరీరాన్ని సమర్పించాలి. ముసలోడైపోయిన తర్వాత కళ్ళు కనిపించినప్పుడు, చెవులు వినబడినప్పుడు, కాళ్ళు చేతులు సరిగా ఆడనప్పుడో కాదు, సజీవ యాగముగా అన్నీ యాక్టివ్గా ఉన్నప్పుడే, చక్కగా పనిచేస్తూ ఉన్నప్పుడే, మీరు యవన వయస్సులో ఉన్నప్పుడే మీ యొక్క శరీరములను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోండి. ఇక 3వదిగా యేసు ప్రభువుల వారు శుద్ధి చేసినటువంటి కుష్ఠరోగులు, వీరి నుండి మనము 2 ఆత్మీయ పాఠములను నేర్చుకుంటాం. లూకాసు వార్త 17వ అధ్యాయం 12-13 వచనాలను మనం చదువుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయం 12-13 వచనములు. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి, యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఇక్కడ చూడండి, ఈ కుష్ఠరోగులు యేసు ప్రభుకి దూరముగా ఉన్నారు. అక్కడ ఆ కుష్ఠరోగి యేసు ప్రభుకి ఎంత దగ్గరగా ఉన్నాడంటే, యేసు ప్రభువు చెయ్యి చాపి వాణ్ణి ముట్టే అంత దగ్గరగా ఉన్నాడు. ఇక్కడ ఈ కుష్ఠరోగులు చాలా దూరంగా ఉన్నారు. చాలా దూరంగా ఉండే వీరు కేకలు వేస్తున్నారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ప్రభువా మమ్మను కరుణించు, మేము శుద్ధులుగా చేయబడాలి. నీవు దూరము నుండి ప్రార్థన చేసిన దేవుడు కనికరము కలిగినటువంటి వాడు కాబట్టి, దయగలిగినటువంటి వాడు కాబట్టి, ఆయన కృప నిరంతరం ఉంటుంది కాబట్టి
ఆయన నీ ప్రార్థనను వింటాడు. అక్కడ దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ప్రార్థనను దేవుడు విన్నాడు. ఇక్కడ దూరముగా, అంటే దేవునికి చాలా దూరంగా బ్రతుకుతున్నావేమో, నీవు చాలా అపవిత్రపరచబడ్డావేమో, దేవుణ్ణి సమీపించలేనంత పరిస్థితిలో ఉన్నావేమో, పర్లేదు, నీవు దేవునికి మొరపెడితే దేవుడు నీ యొక్క మొరను వింటాడు. ఇక్కడ దేవుడు వీరిని ఎలా స్వస్థపరిచాడంటే చూడండి, వారితో ఏమంటూ ఉన్నాడంటే 14-15 వచనాలు చదువుకుందాం. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెలుతుండగా శుద్ధులైరి. చూడండి, 10 మంది మొరపెట్టారు. ఇక్కడ యేసు ప్రభు వీరితో ఏమంటూ ఉన్నాడంటే, మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకొనండి. మొదటిగా అయితే ఆ నయమానుకు ఇవ్వబడినటువంటి వర్తమానం ఏంటంటే, నీవు యోర్దాను నదిలో 7 సార్లు మునగాలి. రెండవ కుష్ఠరోగి యేసు ప్రభు ఆ కొండ మీద నుండి దిగి వస్తూ ఉన్నప్పుడు చెయ్యి చాపి వాణ్ణి ముట్టి ఆయన వాణిని శుద్ధినిగా చేశాడు. అయితే ఇక్కడ ఈ 3వ కుష్ఠరోగులను మనం చూస్తూ ఉన్నాము, ఈ గుంపును చూస్తూ ఉన్నాము. వీరిని దేవుడు ఎలా స్వస్థపరుస్తూ ఉన్నాడంటే, మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకొనండి. ఎందుకు కనపరుచుకోవాలంటే, నేను ఇంతకుముందే చెప్పాను, వారు శుద్ధులయ్యారా లేదా అని వారి దేహములను యాజకులకు కనపరుచుకోవాలి. ఇక్కడ మనం నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠం ఏంటంటే, నీవు శుద్ధునిగా చేయబడాలంటే దేవుని వాక్యాన్ని నీ జీవితానికి అప్లై చేసుకోవాలి. దేవుని వాక్యం నీ హృదయంలోనికి వెళ్ళాలి. దేవుని వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి. ఎట్ ది సేమ్ టైం దేవుని వాక్యానికి లోబడి జీవించాలి. హల్లెలూయా. దేవుని వాక్యానికి నీవు విధేయత చూపుట వలన పవిత్రపరచబడతావని అపోస్తులుడైన పేతురు చెప్తూ ఉన్నాడు. చూడండి, మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొనిన వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కటంగాను ప్రేమించుడి. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి మనము విధేయత చూపేటువంటి వారిగా ఉండాలి. ఎప్పుడైతే వారు దేవుని యొక్క మాటను విని దేవుని వాక్యమునకు విధేయత చూపుతూ వారు వెళ్తూ ఉన్నారో అప్పుడు వారు శుద్ధులుగా చేయబడ్డారు. కాబట్టి మన జీవితంలో మనం ఒక తీర్మానం చేయాలి. ప్రభువా, నీ వాక్యం దేన్నైతే సెలవిస్తూ ఉందో నేను దాని ప్రకారం జీవిస్తాను, నీ మాటకు నేను లోబడతాను. గమనించండి, అప్పటికి ఇంకా స్వస్థత జరగలేదు, వారు శుద్ధులు అవ్వలేదు. వారు ఎప్పుడు శుద్ధులయ్యారంటే వారు యేసు ప్రభు యొక్క మాటను విని వెళ్తూ ఉండగా శుద్ధులుగా చేయబడ్డారు. కాబట్టి దేవుని యొక్క మాటకు విధేయత చూపడంలో ఒక అద్భుతం ఉన్నది. దేవుని యొక్క మాటకు విధేయత చూపడంలో స్వస్థత ఉన్నది. చాలాసార్లు మనం ప్రభువా నన్ను బాగు చేస్తే నేను నీ ఇష్ట ప్రకారం జీవిస్తానని ప్రార్థన చేస్తూ ఉంటాం. నా పరిస్థితులను మారిస్తే, నాకు ఈ ఉద్యోగం వస్తే, నాకు పిల్లలు పుడితే, వివాహం జరిగితే అని కొన్ని కండిషన్స్ పెడతాం. అయితే ఇక్కడ వారు ఎప్పుడు శుద్ధులయ్యారంటే దేవుని యొక్క మాటకు విధేయత చూపుట వలన. కాబట్టి మన జీవితంలో మనము దేవుని యొక్క మాటకు విధేయత చూపేటువంటి వారిగా ఉండాలి. దాని తర్వాత ఏం జరిగిందంటే 15వ వచనము 16వ వచనాన్ని మనం చదువుదాం. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిల పడెను. వాడు సమరయుడు. 10 మంది వచ్చారు, 10 మంది కేకలు వేశారు, 10 మంది కూడా దేవుని మాటకు విధేయత చూపారు, 10 మంది కూడా శుద్ధులయ్యారు. అయితే ఒక్కడు మాత్రము దేవునికి
కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చాడు. అద్భుతం చేయాలని, దేవుడు స్వస్థపరచాలని, దేవుడు ఆశ్చర్యకార్యం చేయాలని చాలా గట్టిగా కేకలు వేసి ప్రార్థన చేసిన వారు ఉన్నారు. ఆ 10 మంది కుష్ఠరోగులు కూడా దావీదు కుమారుడా మమ్మను కరుణించుమని కేకలు వేసినటువంటి వారే. దేవుడు కనికరించి వారిని శుద్ధులుగా చేశాడు. అయితే అద్భుతం జరిగిన తర్వాత, శుద్ధులుగా చేయబడినటువంటి తర్వాత ఒక్కడే దేవుణ్ణి స్తుతించడానికి వచ్చాడు. ఒకవేళ ఈ జాబితాలో నీవు ఉన్నావేమో, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేశాడేమో, నీ ప్రార్థనను ఆలకించాడేమో, నీ చదువులో ఆయన నీకు సహాయం చేశాడేమో, నీ ఉద్యోగ విషయంలో దేవుడు నీకు సహాయం చేశాడేమో, నీ వివాహ విషయంలో దేవుడు సహాయం చేశాడేమో, దేవుని యొక్క అద్భుత కార్యములను నీ జీవితంలో రుచి చూచావేమో. అయితే వాటిని అనుభవించిన తర్వాత, వాటిని పొందుకున్నటువంటి తర్వాత నీ జీవితంలో నీవు దేవునికి స్తుతి చెల్లించకుండా మిగిలిపోయావేమో. నీవు అలా ఉండకూడదు. దేవునికి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ వ్యక్తి ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడంటే, గట్టి శబ్దముతో కేకలు వేస్తూ ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచచ్చు. దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు నిన్ను బాగు చేశాడు. దేవుణ్ణి మహిమపరచడానికి మరణ పడక మీద ఉన్నటువంటి నిన్ను దేవుడు లేవనెత్తాడు. దేవుణ్ణి మహిమపరచడానికి పాపములో కొట్టుమిట్టలాడుతూ ఉండగా దేవుడు నిన్ను బ్రతికించాడు. దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు నీకు ఆ ఉద్యోగం ఇచ్చాడు. దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు నీకు వివాహ విషయంలో సహాయం చేశాడు. అయితే వాటిని పొందుకున్న తర్వాత నీవు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నావా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నావా? దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితము ఏమిటంటే దేవుడు చేసిన మేలులను బట్టి దేవుణ్ణి స్తుతించడం. హల్లెలూయా. దేవుడు చేసినటువంటి మేలులను బట్టి నీవు దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు నీ జీవితంలో నీవు ఊహించని అద్భుతములను చూస్తావు. ఇక్కడ ఆ కుష్ఠరోగిని యేసు ప్రభు అప్రిషియేట్ చేస్తూ ఉన్నాడు, మెచ్చుకుంటూ ఉన్నాడు. మనల్ని కూడా యేసు ప్రభు చూచి మెచ్చుకోవాలంటే, మన జీవితాలు కూడా దేవునికి ప్రీతికరమైనవిగా ఉండాలంటే మనము దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. ఎప్పుడూ కూడా సాతాను ఏం చేస్తాడంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదములను మర్చిపోయేటట్లు చేస్తాడు. నీ కొదువలను నీ కన్నుల ఎదుట పెడతాడు. అయితే యేసు ప్రభు మనకు ఒక చక్కటి ఉదాహరణ, మాదిరి. 5,000 మంది పురుషులు ఉన్నారు, 4,000 మంది పురుషులు ఉన్నారు, ఇంకా స్త్రీలు పిల్లలు ఎంతో మంది ఉన్నారు. అయితే అక్కడ 5 రొట్టెలు మాత్రమే ఉన్నాయి, 7 రొట్టెలు మాత్రమే ఉన్నాయి. మనం ఏం చేస్తాం? దేవుణ్ణి దూషిస్తాం, నిందిస్తాం. ప్రభువా, ఇంతమంది ఉంటే ఈ రొట్టెలు ఎందుకు? దేనికి పనికొస్తాయి? ఎందుకు సహాయపడతాయి ఇవి అని ప్రశ్నిస్తాం. అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది, యేసు ప్రభువు ఉన్న ఆ 5 రొట్టెలను బట్టి, ఆ యొక్క 7 రొట్టెలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచాడు. కాబట్టి నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి వాటిని బట్టి దేవుణ్ణి నీవు స్తుతించగలిగితే, వాటిని బట్టి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే, దేవుడు వాటినే దీవించి ఆశీర్వదిస్తాడు. ఇంకేదో దేవుడు నీకు ఇవ్వాల్సిన పని లేదు. ఆల్రెడీ దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి నీవు దేవుణ్ణి స్తుతించగలిగితే నీ జీవితంలో నీవు ఆశీర్వదించబడతావు. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలలో, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా
మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. కేవలం ప్రార్థన చేస్తే కొంతసేపే చేస్తారు. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, మీ ప్రార్థనలో దేవుణ్ణి స్తుతించడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం యాడ్ చేయమంటూ ఉన్నాడు. ఎప్పుడు దేవుణ్ణి అడగడమే కాదు, చేసిన మేళ్లను బట్టి కూడా నీవు దేవుణ్ణి స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది చూడండి, చాలా ఆశ్చర్యమైన విషయం. 7వ వచనంలో ఆయన అంటున్నాడు, అప్పుడు ఎప్పుడు మీ యొక్క విన్నపములను దేవునికి కృతజ్ఞతాపూర్వకముగా తెలియజేసినప్పుడు, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఎలా నా హృదయాన్ని కాపాడుకోవాలి, ఎలా నా ఆలోచనలను తలంపులను నేను భద్రపరుచుకోవాలి అన్నటువంటి ప్రశ్న నీకుంటే, దేవుడు నీ తలంపులకు నీ హృదయానికి కావలి ఉండాలి అంటే నీవు దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుణ్ణి స్తుతించేటువంటి వ్యక్తివిగా ఉంటే దేవుడు ఆ యొక్క అద్భుతాన్ని నీ జీవితంలో చేస్తాడు. ఇక్కడ నేర్చుకునేటువంటి మరొక అద్భుతమైనటువంటి ఆత్మీయ పాఠం ఏంటంటే, ఇక్కడ యేసు ప్రభువుల వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. లూకాసు వార్త 17, 18 వచనాలు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరికారా, ఆ 9 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవ్వడును అగపడలేదా అని చెప్పి 19వ వచనం, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని వానితో చెప్పాను. యేసు ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు, 10 మంది శుద్ధులయ్యారు కదా, మిగిలినటువంటి 9 మంది ఎక్కడికి వెళ్ళిపోయారు? ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో యేసు ప్రభుని సొంత రక్షకునిగా తెలుసుకొని ఒక క్రైస్తవునిగా ఉండి ఇప్పుడు నీవు దేవునికి దూరం అయిపోయావేమో, నీకు కావలసింది దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి ఇక నీవు దేవునికి దూరం అయిపోయావేమో, అలాంటి బ్రతుకును బట్టి దేవుడు సంతోషించడం లేదు. యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు గాడ్. నీవు తిరిగి దేవుని దగ్గరికి రావాలి, దేవునికి దగ్గరగా జీవించాలి. ఆ తిరిగి వచ్చినటువంటి ఆ యొక్క కుష్ఠరోగిని బట్టి దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో నీవు దేవునికి దూరమై బ్రతుకుట, నీకు కావలసింది పొందుకున్నటువంటి తర్వాత దేవునికి దూరమైపోవుట నీకు మంచిది కాదు. కమ్ బ్యాక్ టు గాడ్. తిరిగి దేవుని దగ్గరికి రా. నీ జీవితంలో దేవుని వాక్యాన్ని అప్లై చేసుకో, వాక్యంలో మునుగు. ఆ వాక్యం అన్నటువంటి నీరు నిన్ను త్రాకాలి, ఆ వాక్య ప్రభావం నీకు తగలాలి. రెండవదిగా నీవు దేవుని యొక్క వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి, దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా నీవు బ్రతకాలి. మూడవదిగా నీవు కేవలం ప్రార్థించేటువంటి వ్యక్తివిగా కాదు, నీవు దేవుణ్ణి స్తుతించేటువంటి వ్యక్తివిగా కూడా ఉండాలి. నీవు దేవుణ్ణి విడిచి ఎప్పుడు కూడా వెళ్ళిపోకూడదు, దేవునికి దగ్గరగా జీవించాలి. నీ దేహములో ఉన్నటువంటి అవయవములన్నిటినీ కూడా నీవు దేవునికి సజీవ యాగముగా సమర్పించాలి. ప్రభు అట్టి కృపను మనకు దయచేయునుగాక. ఒకసారి మనందరం కూడా లేచి నిలువబడి ప్రార్థన చేసుకుందాం. ఒక తీర్మానం చేద్దాం. దేవుడు మనల్ని ఒక ఉద్దేశంతో ఇక్కడికి నడిపించాడు, ఒక ప్రణాళికతో ఆయన తన మాటలను మనకు వినిపింపజేస్తూ ఉన్నాడు. ఎక్కడ శుద్ధి చేయబడాలి? నీవు వాక్యంలో మునిగే అనుభవం నీకు కావాలా? వాక్యం హృదయంలో పెట్టుకునేటువంటి అనుభవం నీకు కావాలా? వాక్య ప్రకారం ప్రార్థించేటువంటి అనుభవం కావాలా? ఏది నీ జీవితంలో మిస్ అవుతుంది? వాక్యానికి విధేయత చూపేటువంటి అనుభవమా? వాక్యానుసారంగా ప్రార్థించే అనుభవమా? దేవుణ్ణి స్తుతించే అనుభవమా? ఎక్కడ నువ్వు ఏది నీ జీవితంలో మిస్ అయిపోతున్నావు? ఒకసారి పరిశీలన చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉండగా, నీ స్థితి ఎలా ఉన్నా, నీవు గొప్పవాడివైనా, దూరంగా నిలబడి ఉన్నా, వెలివేయబడి ఉన్నా, నీవు మొరపెడితే ఆయన ఇప్పుడే నీ మొరను విని నిన్ను బాగు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చేద్దామా తీర్మానం? ప్రభా, నీ వాక్యంలో మునుగుతాను, నీ వాక్యంతో స్నానం చేసుకుంటాను,
నీ వాక్యాన్ని నా జీవితానికి అప్లై చేసుకుంటాను ప్రభా. అప్లై చేసుకొని సరి చేసుకుంటా, నా నడతను శుద్ధి చేసుకుంటాను నాయనా. నీ వాక్యాన్ని నా హృదయంలో పెట్టుకుంటాను నాయనా, నేను పాపం చేయకుండా. మీ వాక్యానుసారంగా ప్రార్థిస్తాను ప్రభా, మిమ్మల్ని స్తుతిస్తాను ప్రభా. మీ వాక్యానికి విధేయత చూపుతాను నాయనా. నా దేహాన్ని మీరు శుద్ధి చేశారు గనుక, నా శరీరాన్ని మీరు శుద్ధి చేశారు గనుక, పాపము నుండి నన్ను బాగు చేశారు గనుక, నా యొక్క దేహాన్ని శరీరాన్ని సజీవ యాగముగా మీకు సమర్పిస్తాను ప్రభా. ఇంతకాలం వ్యర్థమైన వాటిని నా కన్నులు చూశాయి, వ్యర్థమైనటువంటి పాటలు నా చెవులు విన్నాయి, వ్యర్థమైనటువంటి మాటలు నా నోట నుండి వచ్చాయి ప్రభా. వ్యర్థమైన పలుకులు నా పెదవులు పలికాయి నాయనా. నా నోరు ప్రభా మీకు ఇష్టం లేని మాటలు పలికింది, నా చేతులు మీరు అసహించుకునేటువంటి పనులు చేసింది, నా పాదములు ప్రభా మీరు ద్వేషించి అసహించుకునేటువంటి అనేక క్రియలు చేయడానికి పరుగులు తీశాయి నాయనా. గడిచిన కాలము చాలు ఆ స్థితి. ఇదిగో ప్రభా, నన్ను సజీవ యాగముగా మీకు సమర్పించుకుంటూ ఉన్నాను నాయనా. నా కన్నులను ముట్టండి, నా చెవులను ముట్టండి, నా నోటిని ముట్టండి ప్రభా, నా నాలుకను ముట్టండి, నా పాదములను ముట్టండి, నా సర్వ శరీరాన్ని ముట్టండి ప్రభా. సమస్తము మీకు సమర్పించబడాలి. నేను మీ కొరకు బ్రతకాలి ప్రభా, మీకు ఇష్ట ప్రకారం బ్రతకాలి నాయనా, మీ చిత్త ప్రకారం నేను బ్రతకాలి ప్రభా. పరలోకమందున మా తండ్రి నాయనా, మేము మిమ్మును మహిమపరచడానికే మీ స్వరక్తాన్నిచ్చి మమ్మను కొన్నారు, విమోచించారు, మీ సొత్తుగా చేసుకున్నారు ప్రభా. మా చూపులు, తలంపులు, మాటలు, క్రియలు, చేష్టలు సర్వము ప్రభా మీకు మహిమకరముగా ఉండునట్లుగా ప్రతిరోజు మీ వాక్యాన్ని చదివి, ఆ వాక్యాన్ని మా జీవితములకు అప్లై చేసుకొని, ఆ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని, ఆ వాక్యానికి విధేయత చూపి, ఆ వాక్యానుసారంగా ప్రార్థించి, ఆ వాక్యానుసారంగా మిమ్మల్ని స్తుతించి మీకు మహిమకరంగా జీవించేటువంటి కృపను ఇక్కడ ఉన్నటువంటి నాకు మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.